ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 17వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి అనేది ఒక శ్రీ మార్పులు తీసుకురాబోతుంది. ఆ శ్రీ ఎందుకు మీ జీవితంలోకి ఏ విధంగా వస్తుంది, అలాగే అసలు ఎందుకు ఆ శ్రీ ఎవరు, మీకు ఏమవుతారు, ఆమెకు మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా కుంభరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేము ఇచ్చే క్లారిటీగా అనేది అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటే ఈ రాశి వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఈ యొక్క రాశి వారికి చేంజెస్ అనేవి మీకు చెడు చేస్తున్నాయా లేదంటే మంచి చేస్తున్నాయా, అసలు ఎందుకు అనేది తెలుసుకుందాం. రాబోయే రోజుల్లో మీ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈరోజు అనేది కుంభరాశి వారికి వారి జీవితంలో ఒడిదుడుకులు అనేవి కాస్త ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకోవాలని పరితపిస్తూ ఉంటారు. కుంభరాశి వారు అయితే వీరు ఏంటి అయితే స్నేహితులను వెనుకుంచి వేయకుండా ఎప్పటికప్పుడు వారిని అదుపుకుంటూ వారిని ఏదో రకంగా కాపాడుతూ ఉంటారు. వారు ఎటువంటి తప్పులు చేసినా క్షమించే గుణం ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారిలో. అదే విధంగా ఈ యొక్క ఆటలు, క్రీడలు, సాంకేతిక, భూమికి సంబంధించిన నిత్య యంత్రం సంబంధించిన వృత్తి వ్యాపారాలలో మీరు గనక ఈ యొక్క కుంభరాశి వారు అడుగు పెట్టినట్లయితే ఏ నక్షత్రం వారైనా సరేనండి, మీరు గనక కుంభరాశి వారి యొక్క ఇప్పుడు మనం తెలుసుకునే వృత్తిలో మీరు అడుగు పెట్టినా కూడా అన్ని రంగాలలో బాగా లాభాలను పొందుకుంటారు. అలాగే లేకపోతే భాగస్వామ్యంతో చేస్తే కాకపోతే మీకు ఏంటంటే భాగస్వామిక వ్యాపారాలు, వృత్తులు ఏమున్నా మీరు పాల్గొన్నట్లయితే ఖచ్చితంగా అవి మాత్రం మీకు విభేదాలు తీసుకుని వస్తాయండి. అవునండి, ఆ విభేదాలు మీకు చాలా అంటే చాలా దూరణంగా ఉంటాయి. కాబట్టి భాగస్వామ్యం వ్యాపారాల జోలికి పోవద్దు. మీ అంతటా మీరు ఓన్గా, అదే విధంగా ఇంట్లో వాళ్ళే కదా, ఫ్రెండ్సే కదా అని మీరు మోసాలు జరుగుతూ ఉంటాయి. అవుననుకోవడానికి లేదు. కాబట్టి ఏంటి అంటే సొంత వాళ్ళే అని నమ్మించి మోసం చేస్తారు. పగవాళ్ళుగా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరిని నమ్మే రోజులు కావండి. మీరు మంచివారే కావచ్చండి. కుంభరాశి వారు కానీ మన చుట్టూ ఉండే వ్యక్తులు కూడా మంచివారు అనుకుంటే అది మనం మంచితనం కాదు, మనం మూర్ఖత్వం. మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి మనకు తెలివితేటలు లేవని అర్థం కాదండి. తెలివిగల వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారు ఏంటి అనేది బేరేజు చేస్తారు ముందుగానే. కాబట్టి మీ ఫ్రెండ్స్నైనా సరే, ఆఖరికి మీ ఇంటి కుటుంబ సభ్యులైన తన తమ్ముడు, అక్క, చెల్లి ఎవరైనా సరే భాగస్వాములను చేసుకునే మీకు వారితో విభేదాలు వచ్చే అవకాశం ఉందండి మీ యొక్క జాతక చక్రం ప్రకారం. కాబట్టి
కుంభరాశి వారు మీరు భాగస్వాములతో వ్యాపారం చెయ్యొద్దు, కలిసి రాదండి. ఇక ఈ సమయంలో మనోధైర్యంగా మీరు ముందుకు సాహస నిర్ణయాలు చాలా కలిసి అనుభవం లేకున్న వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయండి. కాబట్టి కాస్త చూసుకోండి. వైద్య రంగంలో కూడా మీరు రాణించేందుకు అవకాశాలు ఉంటాయండి. ఇక అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడని ఈ యొక్క కుంభరాశి వారికి ఆ లేచినెస్ అంటే సోమరితనం అంటే అస్సలు ఇష్టం అనేది ఉండదన్నమాట. ఇక కుంభరాశి వారు కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే జీవితంలో బాగా రాణిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా కూడా క్రమక్రమంగా అవి తగ్గిపోతూ ఉంటాయి. ఇక జ్యేష్ఠ సంతానం అంటే పెద్ద సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం అండి. వృత్తి ఉద్యోగాలలో సెటిల్మెంట్ అనేది ఉంటుంది. లైఫ్లో కోరుకున్న చేంజెస్ చాలా వరకు జరుగుతూ ఉంటాయి. దీంతో ఈ రాశి గల వారు హ్యాపీగా ఉంటారు. ఈ సమయంలో మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఫేవరబుల్గా ఉంటుంది కదా అనేసి ప్రతి పనిని కూడా మీరు అస్సలు నెగిటివ్ చేయవద్దండి. ఏ విషయంలో అయినా సరే మన వంతుగా కొద్దిపాటి ప్రయత్నం అవసరాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక కుంభరాశి వారికి మీకు ఉద్యోగ వ్యాపార రాజకీయ అధికార ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. ఎందుకంటే మీ రాశి వారికి అధిపతి శుక్రుడు కదా. సో ఏంటంటే శుక్రుడు సుఖానికి, ఇక శని సుఖానికి, సంపదకు, అష్టైశ్వర్యాలకు కోరుకుంటుంది. పొందేందుకు ప్రతి ఒక్క దానికి కూడా సపోర్ట్గా అండగా ఉంటాడు అన్నమాట. కాబట్టి శని దయ వల్ల మీ యొక్క జీవితం అనేది అలాగా జరిగిపోతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాబోయే రోజుల్లో ఉండబోతుంది అన్నమాట ఈ మాట. ఇక స్వయం ఉపాధిలో ఉన్న ఈ యొక్క జాతకులు కూడా మంచి పురోగతి సాధించడానికి ఇదే మంచి అవకాశం అండి. వ్యక్తిగత సమస్యలకు సైతం పరిష్కారం అవుతాయి. ఆదాయం అనేది పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీ వాటకు నలుగురిలో విలువ అనేది పెరుగుతుంది. అందువల్ల ప్రతి మనిషిలోనూ కూడా నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి. ఇకపోతే మీ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంటే ఈ వారం రోజులు కాలంలో ఎప్పుడైనా సరే మీరు ప్రయత్నాలు చేయాలనుకున్నా కూడా ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్న బిజినెస్ అలా మీ ప్రయత్నాలు స్టార్ట్ చేయాల వల్ల అంతా మేలు జరుగుతుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.